మన దేశం యొక్క జనాభాలో కనీసం 10% మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ క్రమంలో మరి దగ్గర 4 నెలల నుంచి ఈ ప్రాజెక్ట్ ను రన్ అవడం జరుగుతుంది. దాంట్లో మరి ఇప్పటి వరకు భారతదేశం మొత్తం మీద దగ్గర 500 ఎంప్లాయీస్ ఈ వేల్స్ అకాడమీ ట్రస్ట్ లో ఎంప్లాయీగా రిక్రూట్మెంట్ అవ్వడం జరిగింది. మరి ఈ రిక్రూట్మెంట్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇన్ఛార్జెస్ ఉన్నారు. వాళ్ళు ప్రతి ఒక్క వ్యక్తి ఆయా రాష్ట్రాలను కంట్రోల్ చేస్తారు. మరి జార్ఖండ్ నుంచి నరేంద్ర శేషరాజీ, ఒడిశా నుంచి రాజు సాహుజీ, మరి అలాగే ఢిల్లీ నుంచి రాజేశ్వర్ జీ, తమిళనాడు నుంచి రాజ్ కుమార్ జీ, ఆంధ్ర తెలంగాణ నుంచి ముఖ్యంగా నేనున్నాను. నా పేరు నాయుడు నాగరాజు. సో ఈ మీటింగ్ లో ఎవరైతే వచ్చారో కొత్తగా వచ్చారో వాళ్ళు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే భారతదేశంలో నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికి వచ్చినటువంటి ఒక ప్రాజెక్ట్ కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఈ ప్రాజెక్ట్ ని అర్థం చేసుకుని అదే విధంగా బ్లాక్ చైన్ టెక్నాలజీని నేర్చుకుని ప్రతి ఒక్క వ్యక్తికి అవేర్నెస్ ఇవ్వటం ద్వారా మరి భారతదేశంలో ఫైనాన్షియల్ గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే 14 కోట్ల మందికి మనం ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం. ఇది ఈ యొక్క ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశము. మరి అలాగే ఇప్పుడు మరి ఈ మీటింగ్ వచ్చినటువంటి కొంతమంది ఎంప్లాయీస్ మాతో పాటు ఉన్నారు. వాళ్ళలో ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో అలాంటి కొంతమంది వ్యక్తులు ఇప్పుడు మాట్లాడతారు. మరి అలాగే హిందీలో ఒడిశా నుంచి శబాని సాహుజీ बात करेंगे थोड़ी देर के बाद. वो अपना जो भी ओडिशा लोग है या हिंदी लोग है उनको कंट्रोल करेंगे. पहले मैं तेलुगु लोगों को बुलाता हूँ. ముందుగా मैं తెలుగులో ఎవరైతే వర్క్ చేస్తున్నారో హార్డ్ వర్క్ చేస్తున్నారో అలాంటి వ్యక్తులు ఒక్కొక్కరుగాను పరిచయం చేస్తాను. ముందుగా మరి సీనియర్ అయినటువంటి సిహెచ్ నాగమల్లేశ్వరరావు గారు మీరు హ్యాండ్ రైజ్ చేయండి. మీకు ఎలో టు స్పీక్ చేస్తాను. మీరు ఒక 5-10 మినిట్స్ మీ యొక్క అనుభవాల్ని మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు, వేల్స్ అకాడమీ ట్రస్ట్ లో వచ్చిన తర్వాత మీకు ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి, మరి దాని అందరికి మీరు చెప్పదలుచుకున్నారా, ఇవన్నీ తదితర విషయాలు మాట్లాడతారు. చూస్తారు ఎక్కడున్నారో నాగమల్లేశ్వర గారు. వాళ్ళు నేను ఎలా టు స్పీక్ చేస్తాను. నాగమల్లేశ్వర గారు మీరు లైన్ లో ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, నేను మీకు ఎలా టు స్పీక్ ఇస్తాను. ఓకే రైట్. ఓకే, థ్యాంక్ యూ నాగమల్లేశ్వర గారు. మీకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చాను. మీరు మరి కొద్దిసేపు మీ యొక్క అనుభవాల్ని మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు షేర్ చేసుకోవాలని రిక్వెస్ట్. వెల్కమ్ సార్. అర్థం కాలేదు సార్. మాక్సిమం 2 to 5 minutes మాట్లాడాలా, అందరికి మాట్లాడాలా, అందుకే 2 to 5 minutes అందరికి చెప్పండి. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. నాగమల్లేశ్వర గారు మీరు స్పీడ్ గా 2-3 minutes మీ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. వెల్కమ్ సార్. ఓకే, థ్యాంక్ యూ నారాజ్ గారు. ముందుగా ఈ వేల్స్ అకాడమీ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ విజయ నంబీర్ గారికి, అలాగే బినుమోల్ మేడం గారికి, ఏపీ తెలంగాణ ఈ వేల్స్ అకాడమీ జాబ్ రిక్రూట్ ఇన్ఛార్జ్ అయినటువంటి నారాజ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే ఈ మీటింగ్ ఉన్నటువంటి మన వేల్స్ అకాడమీ ఫ్యామిలీ మెంబర్స్ కి, అలాగే కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా నమస్కారాలండి. నేను ఈ వేల్స్ అకాడమీలో పర్మనెంట్ ఫ్యాకల్టీ అవ్వటం కోసం 50 మెంబర్స్ కాంట్రాక్ట్ లిస్ట్ తీసుకున్నామండి. అలాగే నా 5 సబార్డినేట్స్ కూడాను మళ్ళీ 50 మెంబర్ కాంట్రాక్ట్ లిస్ట్ తీయించి వాళ్ళని సర్వే చేయించే విధానంలో మేము చాలా ముందుకి వెళ్తున్నామండి. ఇప్పుడు వేల్స్ అకాడమీలో 4-5 months నుంచి మేము జర్నీ చేస్తున్నాం. ఈ 4-5 months లో మేము ఎంతగా ఇన్వాల్వ్ అయ్యంటే, నా వరకు నేను నా ఓన్ ఒపీనియన్ అండి, వేల్స్ అకాడమీ నా రక్తంలో కలిసిపోయేంతగా ఇన్వాల్వ్ ఇందులో వర్క్ చేస్తున్నాం. ఇది నేను సరదాగా వేరే గంటం కాదు. వేల్స్ అకాడమీని చాలా సీరియస్ గా తీసుకుని నేను, నాతో పాటు మా ఫ్యామిలీ కూడా, మా మిస్సెస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా ఇంట్రెస్ట్ గా కాదు, చాలా మా లైఫే వేల్స్ అకాడమీ అన్నట్టుగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మేము వర్క్ చేస్తున్నాము. ఆ వర్క్ చేసే క్రమంలో నేను ఆగస్ట్ 31 ఎండింగ్ కల్లా మేము పర్మనెంట్ ఫ్యాకల్టీగా 25K తీసుకోవాలని చాలా ఫైర్ గా ముందుకెళ్తున్నామండి. ఇందులో ఎంతగా నేను ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, వేల్స్ అకాడమీ వెబ్సైట్ అందరూ కూడా ఒకసారి చూడండి. వేల్స్ అకాడమీ వెబ్సైట్ ని పూర్తిగా మేము చదివి అవగాహన చేసుకున్నాం కాబట్టి వేల్స్ అకాడమీ వచ్చిందే అన్ఎంప్లాయ్మెంట్ కోసం. సో ఎవరైతే దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ బాధపడుతున్నారో వాళ్ళందరినీ సేవ్ చేయడానికి వచ్చింది. అది మేము గ్రహించాం కాబట్టి నేను మా మిసెస్ ఇద్దరం కూడాను ఈ వేల్స్ అకాడమీలో మా ఫ్యామిలీలో వేల్స్ అకాడమీలో ఫ్యామిలీతో మాతో ఇన్వాల్వ్ అయిపోయి మేము దీనిలో చాలా ఇంట్రెస్ట్ గా చాలా నమ్మకంగా దీనిలో వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఆ వెళ్ళే క్రమంలో ప్రజెంట్
ఫ్యాకల్టీ 25,000, అలాగే నెక్స్ట్ సీనియర్ ఫ్యాకల్టీ అవన్నీ కూడా మేము ఒకటి అచీవ్ అవటానికి మేము కూడా ప్లానింగ్ లో ముందుకెళ్తున్నామండి. ఇప్పటికీ నేను వచ్చిన ఈ 4-5 months లోనే వేల్స్ అకాడమీ ద్వారా నేను 95,000 శాలరీ రూపంలో కానీ బోనస్ రూపంలో తీసుకున్నామండి. అలాగే మా మిస్సెస్ 13K తీసుకున్నారు ఈ వేల్స్ అకాడమీలో. ఇప్పటికే మేము 1 lakh క్రాస్ అయిపోయి తీసుకున్నామండి. నేను ఒక చిన్న గవర్నమెంట్ ఉద్యోగస్తుడిని. ఇందులో నాకు 4 months అందులో వర్క్ చేస్తే కేవలం నాకు 40,000 మాత్రం వస్తుంది. అలాంటిది ఈ 4-5 నెలల్లో వేల్స్ అకాడమీ నాకు 1 lakh క్రాస్ అయిపోయింది నేను తీసుకున్న అమౌంట్. అది ఎందుకు వచ్చిందంటే వేల్స్ అకాడమీ అనేది నా ఫ్యామిలీ, వేల్స్ అకాడమీ నా రక్తంలో కలిసిపోయి నేను ఇన్వాల్వ్ అయిపోయి వర్క్ చేశాను కాబట్టి నేను అంత శాలరీ తీసుకున్నాను. ఇంకా ముందు ఈ 25K అట్లా 50K తీసుకోవటం కూడా మేము దీని గురించి ఎక్కువ మొత్తంలో స్టడీ చేసాం, నేను మా మిస్సెస్. ఆ క్రమంలో నేను ఇంకా మంచి శాలరీకి వెళ్తామని మాకు గట్టి నమ్మకం ఉంది. ఇవన్నీ ఎందుకంటే మీరు గమనించండి, మన ప్రతి సంవత్సరం కూడాను మన భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ ని క్యాల్కులేట్ చేయడానికి మనకు ఒక సంస్థ ఒకటి ఉంటుంది. దాన్ని CMIE అంటారు, సెంటర్ ఆఫ్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ. అది ఏం చేస్తుందంటే భారతదేశంలో ఉన్నటువంటి ఈ సెంటర్ ఆఫ్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అనేది భారతదేశం ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్స్ ని క్యాల్కులేట్ చేస్తూ ఉంటుంది. ఆ క్యాల్కులేట్ చేసే క్రమంలో మీరు గమనిస్తే ఈ June 24th ఎండింగ్ కల్లా మన యొక్క ఇండియన్ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో అటువంటి సందర్భంలో ఆ ఇండియన్స్ అన్ఎంప్లాయ్మెంట్ ని రూపుమాటకి ఎవరికి వాళ్ళే పొలిటీషియన్స్ కానీ గవర్నమెంట్ కానీ వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడాను వాళ్ళ వర్క్ లో వాళ్ళ స్వలాభాగానికి మిగతా కంపెనీస్ వాళ్ళ యొక్క స్వార్థం కోసమే చూస్తున్నారు. కానీ నిస్వార్థంగా ముందుకొచ్చి భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందిలో 14 కోట్ల మందికి ఎంప్లాయ్మెంట్ నిస్వార్థంగా ఇప్పించేటువంటి ఏకైక ట్రస్ట్ ఏమైనా ఉందంటే అది మన వేల్స్ అకాడమీ ట్రస్టే. దాన్ని మేము అర్థం చేసుకున్నాము. అర్థం చేసుకున్న క్రమంలో నేను మా ఫ్యామిలీ దీనిలో ఇన్వాల్వ్ వర్క్ చేసుకుంటున్నాము. అలాగే ఇప్పుడు నా ముందున్నటువంటి సవాల్ ఏంటంటే, నాకున్నటువంటి టార్గెట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 25K తీసుకుంటూ ఈ వేల్స్ అకాడమీలో నా 5 సబార్డినేట్స్ ని ఎట్టి పరిస్థితుల్లో 25K తీసుకెళ్ళటమే నా యొక్క ముఖ్య లక్ష్యము. దాని అనుగుణంగానే మేము ప్లాన్ చేసుకుని ముందుకెళ్తున్నాం సార్. ఎట్టి పరిస్థితుల్లో ఈ August 31st లోపు 25Kకి ఇచ్చిపోయి నా సబార్డినేట్స్ ని కూడా 5 సబార్డినేట్స్ ని కూడా 5గా వర్క్ చేస్తూ ముందు తీసుకెళ్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన వేల్స్ అకాడమీ ఫౌండర్ CEO డాక్టర్ విజయ్ నమ్మీర్ గారికి, మేడం గారికి, నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామలింగేశ్వర గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు మరి వేల్స్ అకాడమీ ట్రస్ట్ లో మరి స్టూడెంట్స్ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడ 10th క్లాస్ అబౌవ్ 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్నారో, ఎవరైతే 15 years అండ్ అబౌవ్ ఉన్నాయో వాళ్ళకి ఇక్కడ ప్రతిదీ కూడా నేర్పిస్తారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ కానివ్వండి, పర్సనల్ డెవలప్మెంట్ కానివ్వండి, క్యారెక్టర్ డెవలప్మెంట్ కానివ్వండి, స్పోకెన్ ఇంగ్లీష్, హిందీ, హెల్త్, వెల్త్, A to Z ప్రతిదీ కూడా ఆ స్టూడెంట్స్ కు నేర్పించడం జరుగుతుంది. ఆ స్టూడెంట్స్ మాత్రం ఓన్లీ 1 hour క్లాస్ రావాలి ప్రతి అంటే డే బై డే. వీక్లీ 3 times క్లాస్ ఉంటుంది స్టూడెంట్స్ కి. నైట్ 7 to 8 క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్ కి వాళ్ళు వస్తూ ప్రతి ఒక్క విషయాన్ని కూడా కులకుశలంగా నేర్చుకుంటారు. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ డిగ్రీ ఎంటెక్ ఏవైతే కంప్లీట్ చేసుకుని బయటకు వస్తారో వాళ్ళకి ఆ టైంలో 2 lakhs per month శాలరీ వచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ వేల్స్ అకాడమీ ట్రస్ట్ లోనే కల్పిస్తారు. సో అలాంటి మరి అవకాశాలు కూడా ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, లేదంటే వాళ్ళ విలేజర్స్ కానీ ఎవరైనా కానీ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకునే వాళ్ళకి చేసే అవకాశం మీకు కూడా ఉంటుంది. అలాగే ఇప్పుడు మరి మనతో పాటు వేల్స్ అకాడమీ ట్రస్ట్ ఎంప్లాయీ పావని మధ్య గారు ఉన్నారు. వాళ్ళు కూడా మరి బీటెక్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ లో బ్రాంచ్ లో పనిచేస్తారు. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ని 2-3 minutes షేర్ చేసుకోవాల్సిన రిక్వెస్ట్. వెల్కమ్ సార్. పావని గారు, మీకు మైక్ ఆన్ చేసాము, మీరు మాట్లాడొచ్చు. వెల్కమ్. పావని గారు, నా వాయిస్ మీకు వినిపిస్తుంటే మీకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చాము, మాట్లాడొచ్చు. ఓకే, ఇప్పుడు పావని గారు కొంచెం లైన్ లో లేకపోతే వేరే వాళ్ళని తీసుకుంటాను. రవీంద్ర గారు దగ్గరగా 4 months నుంచి हिंदी में शिवानी साहू जी के बोलती थी. ఓకే సార్. ఓకే, అవి తెలుగు. ఓకే సార్, తెలుగు వాళ్ళని నేను నెక్స్ట్ తీసుకుంటాను. నాగమల్లేశ్వర గారిని తీసుకున్నారు, మాట్లాడారు. అలాగే ఇప్పుడు ఒక మెంబర్ ని హిందీ నుంచి తీసుకుంటాను. అభి తెలుగు वाला एक बंदा बात किया है, अभी
मैं हिंदी से लूंगा। अभी अपना शिवानी साहू बात करेंगे, अपना एक्सपीरियंस को 2 या 3 मिनट शेयर करेंगे और साथ में जो भी इनवाइट करना कर सकता है। शिवानी मैम, आप कहीं भी हो, आप बात कर सकते हैं। वेलकम। थैंक यू सर, थैंक यू सो मच नायडू सर जी। और नमस्कार डॉक्टर विजन अम्बिया सर, गुड इवनिंग। और जो ट्रस्टी हमारे बीबी मैम, उनको भी मैं नमस्ते करती हूँ। और मंच में जितने भी है सारे लोग अभी उपस्थित हैं, सारे को मेरे नमस्ते और थैंक यू, मुझे इतने बड़े मंच में कुछ मेरी बातें रखने के लिए जो मौका दिया है, इसीलिए बहुत बहुत धन्यवाद सर। और वेल्स एकेडमी ट्रस्ट के बारे में मैं जब ही से जुड़ी हूँ, हर दिन एक नया नया चीज मुझे देखने को मिल रहा है और मैं सीखने को भी मिल रहा है। मैं शिवानी साहू उड़ीसा से हूँ, एक गांव से मैं बिलोंग करती हूँ, उड़ीसा स्टेट की। और मैं बहुत खुश हूँ कि मैं वेल्स एकेडमी ट्रस्ट की आज एक मेंबर हूँ। और मैं इस मुकाम पर आ चुकी हूँ कि मुझे आज सर एक बात रखने के लिए भी जो मौका दिए हैं, ये भी बहुत बड़ी बात है कि इतने सारे लोग इधर हैं और मुझे सुन रहे हैं। ये एक सक्सेस का निशानी है कि अब हम लेडीज जितने भी हैं आगे बढ़ रहे हैं और इस वेल्स एकेडमी ट्रस्ट के माध्यम से हम जितने भी अपने लिए काम करना चाहते हैं और करके आगे बढ़ना चाहते हैं, जितने भी लेडीज अभी हैं गांव में, अब सारे लोग उठ के आ रहे हैं और जुड़ने के लिए सारे निकल रहे हैं। ये कि कितनी उनको बाधाएं भी हो रहा है, लेकिन हम जितना हमसे हो रहा है, हम कोशिश कर रहे हैं कि हम ज्यादा से ज्यादा लोगों के पास पहुंचे और उनको ये वेल्स एकेडमी ट्रस्ट के बारे में बोलें और वो लोग भी हमारे साथ जुड़ जाएं काम करने के लिए। और ये इतना अच्छा सोशल सर्विस भी बोलो, जो भी आप जितने भी क्षेत्र है उस काम करने की, सारे से ये बहुत अच्छा है वेल्स एकेडमी ट्रस्ट। पहले तो आपका जो पर्सनालिटी, सेल्फ पर्सनालिटी आपको खुद से जो पहचान कराता है वो है वेल्स एकेडमी ट्रस्ट की हम क्या कर सकते हैं। जैसे कि पहले हम सोच भी नहीं पाते थे कि हम क्या करेंगे, घर पे ही रहते थे, घर के ही काम हमारा जिंदगी होता था। लेकिन वेल्स एकेडमी ट्रस्ट के आने के बाद जो हम सीख रहे हैं और जो भी इधर लर्निंग होता है, सिखाते हैं, एजुकेशन जो भी है, हर दिन हमें सीखने को मिलता है। और अभी जो सीखने सिखाने का सिलसिला है इतना अच्छा चल रहा है, हमें जो भी हम जितने भी लोगों को सिखाते हैं, बहुत खुशी, इससे बहुत ज्यादा खुशी है अभी किसी को कोई इससे ज्यादा खुशी तो नहीं भी हो सकता है, क्योंकि ये जो सीख के और एक को आप इधर लेकर जो सिखाते हो, ये बहुत खुशी मिलता है। उस पैसे से भी 100 गुना ज्यादा है जो खुशी। और इससे हमारा फाइनेंशियल भी प्रॉब्लम, जो कि वेल्स एकेडमी ट्रस्ट में आने से आपका वो सब प्रॉब्लम जो है खत्म हो जाएगा। जैसे जैसे आप काम करते होगे वैसे वैसे आपका जो पोजीशन भी बढ़ता रहेगा। और अभी तो हमारे वेल्स एकेडमी ट्रस्ट में सारे लोगों को एक एक जो कि एम्बिशन है, टारगेट तो नहीं बोलेंगे, हमारा जो एम्बिशन अभी पूरा दिख रहा है, कौन कैसे काम करके अभी दिखाना है। और जरूर हम सारे लोग जितने भी हम टीम हैं सारे उड़ीसा के, हम जरूर काम करके वो दिखाएंगे, टीम बन के काम करेंगे और सारे टीम में जरूर सक्सेस होगा, ये हम अपने दिल से बोल रहे हैं। और वेल्स एकेडमी ट्रस्ट के जो फाउंडर है डॉक्टर विजन अम्बिया सर, उनको मैं बहुत बहुत धन्यवाद देना चाहती हूँ कि मुझे इस मंच में थोड़े बात बोलने के लिए दे। बहुत बहुत धन्यवाद सर। और अभी मैं संतोष सर जी को बोलूंगी, आपने कुछ बात रखे। थैंक यू सो मच सर। मैं इधर समाप्त करती हूँ मेरे बात को। थैंक यू शिवानी मैम। अभी बात करेंगे संतोष साहू जी। अगर संतोष जी अब लाइन में है तो बात कर सकते हैं। वेलकम सर। जी सर, नमस्ते। सबको नमस्कार। और ये मंच पे जो जोड़ी हैं वेल्स एकेडमी के सब जो साउंड कुछ आ रहे हैं सर। हेलो, आपका आवाज आ रहा है सर, बात करिए प्लीज, कंटिन्यू करेंगे सर। जी 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 जी, सारे लोगों को नमस्ते।
अभी शिवानी जी वेल्स एकेडमी का जो मकसद है, वेल्स एकेडमी का जो मोटो है, वो तो माने सुंदर से हमको समझ आया। लेकिन वेल्स एकेडमी शुरू से अभी तक इतना पॉलिश हो के जा रहे हैं, इतना खूबसूरत हो के जा रहा है, ये जरूर आसपास ब्लास्ट होने वाला है। यानी कि एक बड़ा माने बड़ा तरीका से ये आगे जाने वाला है, बहुत बड़ा होने वाला है। ये सारे भारत को ऐसे जगह में ऐसे जगह बनाएंगे, और जो पैसा का फ्रीडम लोग को जरूर आगे पता चलेगा इसमें क्या है। एक्चुअली ये उड़ीसा में धीमी क्या है, ये है एक्चुअली जो सर बोल रहे हैं कि 10% लोगों को लेना है, इसीलिए वो महान व्यक्ति अभी तक आसपास नहीं आए हुए हैं मेरे सोच में। जो भाग्यवान व्यक्ति, ये प्रोजेक्ट उनका हाथ में नहीं लगा हुआ है, इसीलिए थोड़ा धीमी है। लेकिन ये एक दिन ऐसा पावर लेके आएगा और ऐसा एक ऐतिहासिक रूप लेके आ रहा है, सबका आंख पूरा तड़ा हो जाएगा, खुल जाएगा। ये तो एकदम सच्ची बात है। थोड़ा जो हम बोल रहे थे धीर का पानी जो पत्थर काटता है, ऐसी सिस्टम में अभी जा रहा है। लेकिन ये तो नायडू जी टोटल माने द्रुत गति से आंध्रा में ले रहे हैं। हमारा अक्सर ये आंध्रा का उड़ीसा में भी पड़ रहा है। ये इसी तरीका में उड़ीसा में काम जरूर होगा। अभी सारे लोग जो ये वेल्स एकेडमी में जुड़े हुए हैं, उनको थोड़ा बहुत पता चल गया है कि वेल्स एकेडमी क्या देने वाला है। एक्चुअली ये पूरा अंदर से कोई नहीं लिए हैं अभी तक, इसीलिए थोड़ा धीमी है। मैं अभी सोच रहा हूँ कि ये सबका पता चल गया है उनका भविष्य क्या है, ये भविष्य को लेके ये क्या करने वाला है। तो ये धीरे धीरे सबको 100% पता चल गया है और सब गर्म हो चुके हैं। अभी वेल्स एकेडमी को आगे लेने के लिए और परिश्रम नहीं करना पड़ेगा, धीरे धीरे जरूर आगे बढ़ेगा। जो वेल्स एकेडमी इतना बड़ा प्लेटफॉर्म बना के लोगों को बचाने के लिए जो आए हुए हैं, जरूर अच्छे लोग आ सकते हैं। जो परमात्मा का आशीर्वाद, लोग भाग्यवान लोग यहाँ जोड़ के काम कर सकते हैं। इसीलिए हमको आंख बंद करके ये प्रोजेक्ट में जरूर रात दिन काम करना है और ये भाग्यवान लोगों को हम ढूंढना है। तो ये जरूर आगे बहुत बड़ा मार्ग लेके जाने वाला है। तो ये सारी मंच पे जितने हैं आप वेल्स एकेडमी प्रोजेक्ट में जुड़े हुए और नहीं जुड़े हुए, तो आप भाग्यवान बन जाइए, क्योंकि आपको हम आह्वान करते हैं कि इतना बड़ा अपॉर्चुनिटी को आप थोड़ा हाथ लगाइए, थोड़ा अंदर आके वो टीचिंग ले जाइए और थोड़ा बहुत वेल्स एकेडमी में शामिल होके परिवार के साथ आप थोड़ा आगे जाइए, तो आराम से ये परिवार आपको एक्सेप्ट करके एक नया दुनिया, एक पैसा का फ्रीडम और खुशी ही खुशी आपको देगा। इसमें द्विमत नहीं है। इसलिए सारे मंच में जितने लोग उपस्थित हैं, हमारा आपको निवेदन है, आपका तकदीर खोलने के लिए, आप तकदीर को चेंज करने के लिए, भाग्य को एक तकदीर को एक सुंदर ये सुंदर मार्ग देने के लिए, एक भविष्य बनाने के लिए जरूर आइए और जल्दी वेल्स एकेडमी परिवार से शामिल होके आगे बढ़िए। आप आगे बढ़ने के साथ आपका परिवार, दोस्त लोग को आगे बढ़ाइए। थैंक यू। मेरे को थोड़ा कहने के लिए मौका दिए हैं, इसलिए बहुत बहुत धन्यवाद। थैंक यू सर। ओवर टू नट सर। थैंक यू। ओके, बहुत रविंद्र धन्यवाद। ओके, संतोष रावत जी, बहुत बहुत धन्यवाद आपको।
अभी तक अभी संतोष रावत जी ने बात किया है और जी सर। वेल्स अकेडमी ट्रस्ट के बारे में और कैसे हम्म, आगे बढ़ना है, हमारे दोस्तों को कैसे आगे लेकर चलना है, सभी के बारे में बात किया है. संतोष సార్ बहुत बहुत ధన్యవాదాలు आपको. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మరి తెలుగు వాళ్ళ నుంచి రవీంద్ర గారు మాట్లాడతారు. రవీంద్ర గారు వెల్కమ్. మీరు కూడా మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని మీరు ఏ విధంగా వర్క్ చేస్తున్నారు తదితర విషయాలను 2 or 3 minutes లో షేర్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తాను. వెల్కమ్. గుడ్ ఈవినింగ్ అండి ఎవ్రీవన్. మాది బాపట్ల. మేము రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో ఉంటాం, మీడియేటర్ గా చేస్తాము. ఈ వేల్స్ అకాడమీ అని ఒక సబ్జెక్ట్ వచ్చిన తర్వాత మేము వచ్చాము. ఒక బ్లాక్ చైన్ అనే అడ్వాన్స్ టెక్నాలజీ నేర్చుకుంటూ తర్వాత మనకు జాబ్ కూడా ప్రొవైడ్ చేస్తారంటే ఏదో బాగుందని మేము వచ్చాము. వచ్చిన తర్వాత మాకు అసలు బ్లాక్ చైన్ అంటే తెలియదు. అసలు బ్లాక్ చైన్ లో ఎంత బాగుండిద్దని అసలు టెక్నాలజీ మనకు నేర్పిస్తూ ఫ్రీగా శాలరీ కూడా ప్రొవైడ్ చేస్తాం అనేది గొప్ప విషయం అండి. ఒక స్వార్థం లేకుండా ఎదుటోళ్ళకు మంచి చేసే సబ్జెక్ట్ తీసుకొచ్చారు విజయ్ నంబియార్ గారు. అది ఎంతవరకు అనేది ఈ రోజుల్లో జరగదు ఎక్కడ, కానీ వేల్స్ అకాడమీ ట్రస్ట్ లో జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది స్వార్థం లేకుండా ఏది చేయరు. ఇక్కడ స్వార్థం లేకుండానే ఒక నిస్వార్థంగా చేస్తున్నారు వర్క్. ఒక బ్లాక్ చైన్ అనేది అవేర్నెస్ తీసుకొస్తూ నలుగురికి తెలవాలి. ఇది చూడండి, ఫారిన్ కంట్రీస్ లో సార్ చూపించారు మాకు, దుబాయ్ వేరే కంట్రీస్ మొత్తం ఒక బ్లాక్ చైన్ సాఫ్ట్వేర్ ని అర్థం చేసుకున్న కంట్రీస్ అన్ని బాగా డెవలప్ అవుతుంది. కానీ ఇండియాలో 5 లక్షలు సంపాదించే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా తెలవట్ల బ్లాక్ చైన్ అంటే సాఫ్ట్వేర్ గురించి. కానీ ఇక్కడ ఈ రోజు వేల్స్ అకాడమీ ద్వారా పల్లెటూరులో విలేజెస్ లో ఉన్న వాళ్ళందరికీ మేము నేర్పిస్తున్నాం. అది మాకు గొప్ప విషయం. ఇక్కడే అర్థమైపోతుంది వాళ్ళకి. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా మేము నేర్పించగలుగుతున్నాం అంటే అది వేల్స్ అకాడమీ గొప్పతనం అండి. ఎందుకంటే మంచి చేయొచ్చు, కానీ నిస్వార్థంగా మంచి చేయడం గొప్ప విషయం అండి. అది ముందడుగు వచ్చింది వేల్స్ అకాడమీ ట్రస్ట్. తర్వాత మేము జాబ్ లోకి వెళ్ళిన తర్వాత మాకు నచ్చింది, దీనివల్ల ఎదుటోళ్ళు బాగుంటారు, తర్వాత వాళ్ళకి జాబ్స్ ప్రొవైడ్ అవుతాయి. 12 hours 10 hours 10,000కి 15,000కి 20,000కి చాలా మంది కష్టపడుతున్నారండి. కానీ ఇక్కడ వేల్స్ అకాడమీలో టెక్నాలజీ నేర్చుకుంటూ 4 hours దీంట్లో మీరు నేర్చుకున్నది ఎదుటోళ్ళకు నేర్పించడం ద్వారా 4 hours లో 25,000 శాలరీ రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కడ దొరకవండి. ఎందుకంటే మాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ మా జూనియర్స్ కానీ సీనియర్స్ కానీ ఇప్పుడు చిన్నపిల్లలు ఇప్పుడు చూస్తున్న వాళ్ళని బీటెక్ ఎంసీఏలు కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా హైదరాబాద్ లో బెంగళూరులో 15,000కి 10,000కి 20,000కి వాళ్ళు చదివిన చదువుకి సంబంధం లేకుండా చదువు చేస్తున్నారు జాబ్స్. కానీ చూడండి, మనం 60 సంవత్సరాల దాకా కష్టపడుతున్నానే మనం ఏమి సాధించలేకపోతున్నాం. ఈ శాలరీస్తో ఎదుగుదల ఉంటుందా 15,000కి 20,000కి 65 సంవత్సరాలైనా అదే జీవితం 40,000 30,000కి వెళ్తాం. కానీ దానివల్ల ఆర్థిక పరంగా మనం ముందుకెళ్ళలేము, మన ఫ్యామిలీలో ఉన్న పరిస్థితులకి మనం అట్లానే ఉండిపోతున్నాం. కానీ వేల్స్ అకాడమీ చూడండి అండి, మనం వచ్చిన 6 months లో వేల్స్ అకాడమీకి తగ్గట్టు మనం వర్క్ చేస్తే 50,000 రూపీస్కి వెళ్ళిపోతాం. 25,000 శాలరీ రాగానే మీకు అపాయింట్మెంట్ లెటరు, పిఎఫ్ సపరేట్, గ్రాడ్యుటీ, ఇన్సెంటివ్, ఫ్రీ సప్లిమెంటరీ, ఇన్ని అవకాశాలు ఎక్కడ దొరకవండి. ఎందుకు చెబుతున్నామంటే మేము అనుభవిస్తున్నాం. నేను 3 months నుంచి శాలరీ తీసుకుంటున్నా, నాకు ఫుడ్ సప్లిమెంటరీ వస్తున్నాయి, నాకు పిఎఫ్ సపరేట్గా ఉంది. చూడండి, ఏ గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీస్ కైనా పిఎఫ్ అనేది వాళ్ళ శాలరీలోనే కట్ చేస్తారు, ప్రైవేట్ జాబ్స్ కైనా. కానీ ఇక్కడ మా వేల్స్ అకాడమీ సార్ మరి ఆ ఆలోచనకు హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే గవర్నమెంట్కి సారే ట్యాక్స్ పే చేస్తున్నారు, మాకు వచ్చే ప్రతి రూపాయి కూడా మేము గవర్నమెంట్ ట్యాక్స్ పే చేస్తూ మాకు సారు ఇప్పుడు శాలరీ ఇస్తున్నారు. ఇంతకన్నా అచీవ్మెంట్ యాడ్ ఉండిద్దండి. ఆలోచించండి. ఎందుకు చెబుతున్నామంటే మేము ఇందులో అనుభవంగా ఉన్నాం. ఈరోజు నేను 3 నెలల్లో 25,000 రూపాయల శాలరీ రీచ్ అయిపోయా. కానీ చాలా మంది, జస్ట్ ఇందాక మా ఫ్రెండ్ ఒకరిని కలిశాను, యూనియన్ బ్యాంక్ లో 10 సంవత్సరాల నుంచి ప్రైవేట్ గా చేస్తున్నాడు, 15,000 అంట శాలరీ. ఈ రోజుల్లో 15,000 రూపాయల శాలరీతో ఏం బతుకుతారండి? చూడండి, అందుకనే వేల్స్ అకాడమీలోకి వస్తే మీకు టైం 4 గంటలే చేయాలి జాబు. అది మీకు కుదిరిన టైంలో 2 hours అయినా చేసుకోవచ్చు. మీరు చేసే జాబ్ తో పాటు ఈ జాబ్ చేసుకోవచ్చు. ఆరోగ్యం బాగుండిద్ది, టెన్షన్స్ ఉండవు. చూడండి, ఆరోగ్యం ఈ రోజుల్లో 30 సంవత్సరాలు వచ్చే తలకి బీపీ షుగర్లు వచ్చేస్తుంది. కానీ మాకు మా సారోళ్ళు ఆరోగ్యం చెడిపోకుండా మాకు ప్రోటీన్ పౌడర్, ఒమేగా 6 టాబ్లెట్స్,
ఇవన్నీ మాకు అందిస్తున్నారు. అంటే ఏంది, మనకు ఆరోగ్యం, ఇప్పుడు డబ్బు ఉన్నప్పుడు ఆరోగ్యం ఉండదు, ఆరోగ్యం ఉంటే డబ్బు ఉండదు. కానీ మాకు ఆరోగ్యం, డబ్బు, ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు వచ్చింది, మనకు టైం ఎక్కువ కలిసి ఉంటే, డబ్బులు కూడా మనకు దానికి ఎక్కువ ఆదాయం ఉంటే, ఎంటర్టైన్మెంట్, ఆరోగ్యం, ఈ 3 కలిసి వస్తాయి, మనీ. అలాంటివన్నీ వేల్స్ అకాడమీలో అందుతున్నాయి. ఇంతకన్నా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదండి వేల్స్ అకాడమీలో గొప్పతనం. ఇవన్నీ మాకు అందిస్తున్నారు విజయ్ నంబియార్ సార్, మిను మేడం గారు. మేమైతే ఈ వేల్స్ అకాడమీ ట్రస్ట్ లో మేము ఒక పార్ట్నర్స్ అయినందుకు, మేము ఇప్పుడు చూడండి, నా కింద నేను వచ్చి ఒక 4 మంత్స్ 6 మంత్స్ అవుతుందండి. నాకు తెలిసి నేను ఇచ్చిన చాలా మందికి నేను మంచి దీన్ని ఉన్నదాని కాబట్టి చెప్పారు కాబట్టి ఈ రోజు నా టీము, అంటే నాకు వచ్చిన నా కింద నా మాట నమ్మి, వేల్స్ అకాడమీ నమ్మి, ఇప్పుడు వాళ్ళు వచ్చి దీంట్లో శాలరీలు తీసుకుంటున్నా, ఇన్సెంటివ్లు తీసుకుంటున్న వాళ్ళు, బోనస్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా నా 160 మెంబర్స్ అయ్యారండి నాకు. అంటే ఒక మంచి లేకపోతే ఇంతమంది రారండి. ఎగ్జాంపుల్ గా నేను మా టీమేనండి. ఎందుకంటే దీంట్లో ప్రైవేట్ జాబర్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. చూడండి, వాళ్ళు చేసే జాబ్ కి ఇక్కడ అడ్డు ఎవరు చెప్పరు. ఎందుకంటే మా సార్ అంత ఫ్రీడమ్ ఇచ్చారు. వాళ్ళు చేసుకునే జాబులో ఈ జాబ్ చేసుకుంటూ దానికన్నా ఎక్కువ శాలరీ వస్తేనే మా సార్ దాన్ని మానమని చెబుతున్నారు. వేల్స్ అకాడమీ నమ్మండి, ముందు మీకోసమే వచ్చింది, కేవలం మీకోసమే వచ్చిందని మా సార్ పదే చెబుతున్నారు. 1 year లో మేము 1,00,000 రూపీస్కి వెళ్ళిపోతామని కూడా మాకు ఉంది ఇక్కడ. నేను ఖచ్చితంగా చెబుతున్నానండి, 2 months లో లేకపోతే 1 month లో నేను 50,000 రూపీస్కి వెళ్ళిపోతున్నానండి. ఎందుకంటే మేము పడుతున్న హార్డ్ వర్క్ కి, మా టీం హార్డ్ వర్క్ కి మేము 50,000 రూపీస్కి వెళ్తామని ఖచ్చితంగా చెబుతున్నామండి. నెక్స్ట్ 1 year, ఇదే 1 year కి పర్ మంత్ 2 lakhs అండి నాకు శాలరీ. గర్వంగా చెప్పుకోగలుగుతున్నా వేల్స్ అకాడమీ ద్వారా. ఒక 2 lakhs తీసుకోవాలంటే ఒక మనిషి బయటికి వెళ్ళి ఎన్ని బాధలు పడాల్సి వస్తుందో చూడండి. ఇక్కడ ఇంట్లో కూర్చొని టెక్నాలజీ నేర్చుకుంటూ 10 మందికి ఉపాధి కల్పిస్తూ మన జీవితం బాగుంటూ పక్కన వాళ్ళ జీవితం బాగుంటూ, చూడండి, ఒక మనిషికి సహాయం చేస్తే కొన్ని రోజులే ఉండిద్ది, కానీ జీవితం ఇస్తే మనం చనిపోయిన తర్వాత కూడా మన గురించి బాగా చెప్పుకుంటారు. దట్ ఈజ్ వేల్స్ అకాడమీ చేస్తుంది. విజయ్ నంబియార్ గారు ఆ మంచి పద్ధతిలో వస్తున్నారు. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. మా ఫ్యామిలీ ఈ రోజు వాసన చెప్పాలంటే, నేను 10th నండి చదివింది. 10th చదివిన దానికి 25,000 శాలరీ రావాలంటే ఎక్కడికి వెళ్ళినా నాకు రావు. కానీ ఈ రోజు నేను 25,000 శాలరీ తీసుకుంటున్నాను. నాకు తెలిసిన వాళ్ళకి చాలా మందికి చెబుతున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాం. మా ఫ్యామిలీ చాలా బాగుంది. మా అమ్మోళ్ళు కానీ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. వేల్స్ అకాడమీలో మేము ఒక పార్ట్నర్ అయ్యాం. ఇంకా మేము ముందుకు వెళ్ళాలి, చాలా మందికి ఉపాధి కల్పించాలనేది మా సార్ ఒకటే చెప్పారు. రవీంద్ర, మనం 140 కోట్ల మందిలో 14 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించాలన్నారు మా సారు. అందుట్లో మేము చాలా వరకు మా వంతు మేము కృషి చేస్తామని మాటిస్తున్నాం సార్. ఎప్పటికీ మీరు ఇచ్చిన అవకాశాన్ని వదులుకోము. మీరు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చారు. ఒక దేవుళ్ళలాగా వచ్చి మా జీవితాల్లో, ఇప్పుడు చెబుతున్నాం సార్, మా జీవితాల్లో ఇలానే బతుకుతాం మీరు లేకపోతే. కానీ మీరు వచ్చి మా జీవితాల్లో ఒక ఇలా ఉండిద్ది, ఇలా కూడా వెళ్ళొచ్చు అని ఒక కొత్త మార్గం చూపించారు మాకు. మా లైఫ్ లో ఇప్పుడు దాకా మా మనసులో అవి చేద్దాం ఈ చేద్దాం అనుకున్న ఆశలన్నీ చచ్చిపోయి, కానీ మీరు వచ్చి అది కూడా చేయగలుగుతాం, అవి కూడా చేయగలుగుతాం అని మాకు అన్ని కల్పిస్తున్నారు మీరు మనసుకి. ఎందుకంటే మా కళ్ళకు కట్టినట్టు మీరు చూపిస్తున్నారు సార్. మా ఫ్యూచర్ ఏంది, మా జీవితాలు ఎలా ఉంటాయి, రాబోయే కాలం 2-3 నెలల తర్వాత, 5 నెలల తర్వాత మా లైఫ్ ఎలా ఉండిద్ది అన్ని మా కళ్ళకు కట్టినట్టు తెలిసిపోతుంది. చూడండి, నేను వచ్చినప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను నాకే తెలిసిపోతుంది. నా మాట తీరు, ఎదుటితో ఎలా మాట్లాడాలి, వేల్స్ అకాడమీ గురించి అంటే ఇక్కడ పర్సనల్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, మేనేజ్మెంట్ స్కిల్స్, టెక్నాలజీ, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, చూడండి ఇన్ని ఉన్న హెచ్ఆర్డి. ఒక మనిషికి కావాల్సిన అన్ని వేల్స్ అకాడమీలో ఉన్నాయి. దట్ ఈజ్ వేల్స్ అకాడమీ అండి. అర్థం చేసుకోండి. మీకు ఎవరైతే కొత్త వాళ్ళు చెప్పారో, కొత్త వాళ్ళు ఎవరైతే ఇన్వైట్ చేశారో, వచ్చిన వాళ్ళు వచ్చి రాండి. మీరు కూడా ఒక పార్ట్నర్ అవ్వాలిగా కోరుతుంటూ, థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు విజయ్ నంబియార్ సార్, నాయుడు నారా సార్కి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవీంద్ర గారు. రవీంద్ర గారు నెంబర్ ఆఫ్ పీపుల్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నారు. వాళ్ళు దగ్గరగా 150 పీపుల్స్ కి పైగానే అందరికి ఉపాధి కల్పించారు. మరి వాళ్ళందరూ కూడా ముందుకు ట్రైనింగ్ తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, వేల్స్ అకాడమీ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అందరికి అర్థం కావాలి. ప్రతి ఒక్క వ్యక్తికి ఉపాధి కల్పించాలి, ఎటువంటి ఫీజు లేకుండా. ప్రతి ఒక్క వ్యక్తి బ్లాక్ చైన్ టెక్నాలజీ నేర్పించాలి. నేర్చుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కొంతమందికి నేర్పించాలి. అది కూడా ఓన్లీ 4 hours ఇంట్లో కూర్చుని
పర్ డే 4 hours వర్క్ చేస్తూ పని చేయాలి. తద్వారా ప్రతి ఒక్క వ్యక్తికి ఉపాధి కల్పిస్తాము. ఆ భాగంలోనే ఈ రోజు ఈ మీటింగ్ అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. అలాగే మరి ఇప్పుడు హిందీ మే శివాను సాహు జీ అవి పావని గారు హిందీ తెలుగు మాట్లాడించండి. ఓకే ఓకే అభి मैं इन्वाइट करता हूँ. పావని గారు అగరు లైన్ లో ఉంటే మీరు తెలుగులోను హిందీలోను రెండు కూడా మాట్లాడొచ్చండి. మీరు నెట్వర్క్ ఉండి నన్ను పిలిచాను రాలేకపోయారు. ఇప్పుడు అవకాశం ఉంటే పావని గారు మీరు వచ్చి మాట్లాడొచ్చు. వెల్కమ్ అండి. Yes, sir. Thank you for giving me this opportunity, sir. కంటిన్యూ చేయండి. వాయిస్ వస్తుంది మీది, కంటిన్యూ చేయండి మ్యామ్ ప్లీజ్. Just CEO సార్ నా వాయిస్ వస్తుందా? ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. వేల్స్ అకాడమీ ట్రస్ట్ CEO అండ్ ఫౌండర్ గారైన డాక్టర్ విజయ్ నంబియార్ సార్కి, బిను మౌల్ మేడం గారికి, నాయుడు సార్ అండ్ ఆల్ ద ఎంప్లాయీస్ ఆఫ్ దిస్ వేల్స్ అకాడమీ నమస్కారం అండి అందరికీ. ఈ వేల్స్ అకాడమీ ట్రస్ట్లో నేను జాయిన్ అయ్యి 3 monthsగా వర్క్ చేస్తున్నానండి. అయితే ఇందులో జాయిన్ అవ్వక ముందు నాకు బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటేనే తెలియదు అనమాట. మేము ఏదో నేను బీటెక్ చదువుకున్నాను, కంప్యూటర్ వర్క్ చేశాను, వేరే జాబ్స్ చేశాను. అయినా కూడా మేము టెక్నాలజీ పరంగా డెవలప్ అవ్వలేకపోయాము. నా జాబ్ చేస్తున్నాము, శాలరీ సంపాదిస్తున్నామే తప్ప మా సెల్ఫ్ డెవలప్మెంట్ ఎప్పుడు కూడా మేము చేసుకోలేకపోయే వాళ్ళం. అదొక డిస్సాటిస్ఫాక్షన్గా ఉండేది. అయితే కొన్ని కారణాల వల్ల జాబ్ మానేసిన తర్వాత హౌస్ వైఫ్గా ఉండగా నాకు ఈ మంచి అవకాశం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు అని నాకు రవీంద్ర సార్ చెప్పారు. వెంటనే నేను అప్లై చేసుకున్నాను. ఈ జాబ్లోకి జాయిన్ అవ్వడం వల్లనే నేను బ్లాక్ చైన్ టెక్నాలజీ అనే గొప్ప సబ్జెక్ట్ నేర్చుకున్నాను. ఇది వరల్డ్ని రూల్ చేసే టాపిక్ ఇది అనేది నాకు జాయిన్ అయిన తర్వాత తెలిసిందనమాట. సో ఇంత మంచి సబ్జెక్ట్ మనం నేర్చుకుంటూ వితౌట్ ఎనీ ఫీజు ఇంట్లో ఉండి 4 hours వర్క్ చేస్తూ నేర్చుకొని మళ్ళీ ఎంతో మందికి మనం నేర్పించగలిగే అవకాశం ఈ జాబ్ యొక్క గొప్పదనం అండి. ఇది పెద్ద ప్రాజెక్ట్. ఇందులో ఒక పార్ట్ అయినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇక్కడ మా ఎంప్లాయీస్ అందరూ కూడా అదే ఫీలింగ్ అనమాట, హ్యాపీగా ఉన్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇది ఒక పాజిటివ్ గ్రూప్. వేల్స్ అకాడమీ ట్రస్ట్ అనేదే ఒక పాజిటివ్ గ్రూప్. నెగిటివ్ పీపుల్ అసలు ఎంటర్ అవ్వలేరు అనమాట. అంత పాజిటివ్గా వర్క్ అనేది ముందుకెళ్తుంది. వీళ్ళ థాట్స్ కానీ వేల్స్ అకాడమీ విజన్ కానీ అంత పాజిటివ్గా అంత గొప్పగా ఉంటుంది. అందువల్లనే మేము కూడా అదే ఉద్దేశంతో హోల్ హార్టెడ్గా వర్క్ చేస్తున్నాము. ఇందులో మనం బ్లాక్ చైన్ టెక్నాలజీ నేర్చుకొని మేము ఓన్గా సెల్ఫ్గా డెవలప్ అవుతున్నాము. పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ కానీ, మేము మాట్లాడే విధానము, ఇలా ఆల్రౌండ్గా మేము చాలా వరకు డెవలప్ అవ్వడానికి మాకు అన్ని విధాల గైడెన్స్ ఇస్తున్నారు సార్ వాళ్ళు. సో మేము డెవలప్ అవుతూ మంచి సబ్జెక్ట్ నేర్చుకుంటూ మేము నేర్చుకున్నది 10 మందికి నేర్పిస్తున్నాము. వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించడము, నేర్పించడము అనేది చాలా సాటిస్ఫాక్షన్గా ఉందండి. ఇది ఒక టీం వర్క్గా అందరం కూడా మూవ్ అవుతూ ముందుకు వెళ్తూ ఉంటాం ఇందులో. సో నేను ఖచ్చితంగా కూడా ఇందులో ఫ్యాకల్టీ అవ్వడానికి వర్క్ చేస్తున్నాను నెక్స్ట్ మంత్ కల్లా. అండ్ అలాగే నా టీం కూడా అందరూ కూడా ఫ్యాకల్టీ అయ్యేలాగా మేము టీం వర్క్గా ముందుకెళ్తున్నాము. ఖచ్చితంగా అవుతామని నేను అనుకుంటున్నాను సార్. అండ్ ఇందులో మనం ఎప్పుడైతే ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆలోచన, మనం ఖచ్చితంగా ఎన్నో గంటలు కూర్చొని కంప్యూటర్ ఉద్యోగము హార్డ్ వర్క్ వచ్చేసి ఇంత కష్టపడితే మనకు వచ్చేది మంత్లీ శాలరీ మాత్రమే. కానీ స్మార్ట్ వర్క్ చేసి మనం కొంత ఓపికన్నప్పుడే కష్టపడి లైఫ్ సెటిల్ అయ్యేలాగా చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కరికి ఉండే ఆలోచన. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఆలోచిస్తే ఇప్పుడు మనందరికీ కూడా వస్తుంది ఐడియా. కానీ ఆ అవకాశం ఇదేనండి మనకి ఇక్కడ వేల్స్ అకాడమీలో విజయ్ నంబియార్ సార్ ఈ ఆపర్చునిటీని డిజైన్ చేసి మనకి ఇచ్చారు. ఈ సార్ చెప్పినట్టుగా మనం ఫాలో అవుతూ సిస్టమేటిక్గా ఈ వర్క్ అనేది చేసుకుంటూ వర్చువల్ ఆఫీస్ని ఉపయోగించుకొని చేస్తే ఖచ్చితంగా మన మంచి శాలరీస్ని లైఫ్ ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యే ఒక సిచ్యువేషన్కి మనం రీచ్ అవ్వగలుగుతాం అనమాట. అది నేను ఓన్గా ఇక్కడ అబ్జర్వ్ చేసింది అదండి. నేను ఓన్గా ఫీల్ అయ్యింది, నేను నేర్చుకున్నది మీ అందరికీ కూడా షేర్ చేశాను. సో ఇది అందరం మన లైఫ్ సెటిల్ అయిపోయే ఒక మంచి అవకాశం. ఫైనాన్షియల్గా మనందరం కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఒక జాబ్ కానీ శాలరీస్ లేక, ఒక ఫ్రీడమ్ లేక, ఇంట్లో హెల్త్ లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. అది నేను ఫేస్ చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎవరికి తగ్గవి వాళ్ళకు ఉంటాయి. ఇవన్నీ కూడా దొరికే ఒక ప్లేస్ మనకి వేల్స్ అకాడమీ ట్రస్ట్. సో అందరం కూడా ఇంకా ఎంతో ఉత్తేజంగా హార్డ్ వర్క్ చేస్తూ స్మార్ట్ వర్క్ చేస్తూ సార్ వాళ్ళు చెప్పినట్టు ఫాలో చేసుకుంటూ ఒక పాజిటివ్గా ముందుకెళ్దామండి.
అందరం కూడా ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము. నేను నా ఒపీనియన్ షేర్ చేసుకున్నాను సార్. నేను ఖచ్చితంగా దీనిలో మంచిగా ముందుకెళ్లాలని నేను వర్క్ చేస్తున్నాను. అలాగే నా టీం అందరినీ కూడా నేను గైడ్ చేస్తూ మోటివేట్ చేస్తూ వాళ్ళకి ముందుకు తీసుకెళ్ళడానికి నేను వర్క్ చేస్తాను సార్, ప్రయత్నం చేస్తాను. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు భగవంతుడికి అండ్ వేల్స్ అకాడమీకి సార్కి, విజయనంబ్య సార్కి, నాయుడు సార్కి అందరికీ థ్యాంక్ యూ సార్. పావని గారు 1 minute హిందీలో కూడా షేర్ చేసుకోండి సేమ్. ఎస్ सर, थैंक यू सर. सभी को नमस्कार सर, सभी को नमस्कार. इस मीटिंग में उपस्थित सभी लोगों को नमस्कार. मेरा एक्सपीरियंस शेयर करने के लिए आज बात कर रही हूँ. वेल्स अकेडमी में ज्वाइन होके 3 महीने हो गई हैं. अब मैं जूनियर ट्रेनर पोजीशन में हूँ and by the end of August 31st I put a target for becoming faculty. సో దానికి అనుగుణంగా నేను వర్క్ చేస్తున్నానండి. నేను ఫీల్ అయింది ఏంటంటే वाट आई फील इज वेल्स अकेडमी इस जॉब अपॉर्चुनिटी एक बड़ा प्रोजेक्ट है. इस प्रोजेक्ट में शामिल होने के लिए मुझे बहुत हैप्पी है. और इसमें ज्वाइन करने के पहले मुझे ब्लॉकचेन टेक्नोलॉजी के बारे में कुछ भी पता नहीं है सर. यह ज्वाइन करने के बाद ही मुझे इतनी अच्छी सॉफ्टवेयर टेक्नोलॉजी सीखने का अपॉर्चुनिटी मुझे मिला है. इसके लिए मुझे बहुत हैप्पी है एंड आई एम वेरी वेरी थैंकफुल फॉर दैट. बिकॉज आउटसाइड बाहर हम कॉमन पीपल ये ब्लॉकचेन टेक्नोलॉजी नहीं सीख सकते विदाउट फीस. लाख फीस पे करना है और सीखने का अपॉर्चुनिटी भी नहीं मिलता हमें कॉमन पीपल को, क्योंकि ये कुछ लोगों सीखते हैं, वो किसको जानते हैं वो ही सीखते हैं, वो ही डेवलप हो रहे हैं. यहाँ वेल्स अकेडमी में विजय नंबियार सर सभी लोगों को ब्लॉकचेन टेक्नोलॉजी सिखाना है. सब लोग इंडिया में डेवलप होना है. इसलिए इस टॉपिक में जॉब्स देकर यहाँ इतनी अच्छी जॉब अपॉर्चुनिटी डिजाइन करके हमें सब लोग हाउस वाइफ्स, वर्किंग स्टूडेंट्स, वर्किंग वुमेन, ऑल द हार्ड वर्किंग यंग यूथ सबको इजीली जॉब करने का एक तरीका डिज़ाइन करके जॉब दिया है सर वालों ने. सो यहाँ हम स्मार्ट वर्क एंड हार्ड वर्क बहुत मिलके काम करने से हम अच्छी तरह हमारा टारगेट रीच कर सकते हैं. इसमें हमें लाइफ चेंज होने का एक अच्छी अपॉर्चुनिटी है. हम फाइनेंशियली सेटल होने का एक अपॉर्चुनिटी डिजाइन करके सर ने दिया है. इसमें हमें हेल्थ, वेल्थ, नॉट एनीथिंग, एवरीथिंग वी कैन अचीव हियर. It is a very positive group. Wales Academy is a very positive group and very great ऑर्गेनाइजेशन है. इसमें हमें वर्क करने के अपॉर्चुनिटी मिलना ही बहुत ग्रेस है, गॉड्स ग्रेस है. ये मेरा ओपिनियन है, मैं शेयर कर रही हूँ. और इसमें हमें ब्लॉकचेन टेक्नोलॉजी सीख रहे हैं फर्स्ट, एंड सेकेंडली हम पर्सनली बहुत डेवलप हो रहे हैं. जो लोग यहाँ ज्वाइन किया है वो लोग फर्स्ट एम्प्लॉय जैसा ज्वाइन होता है और लीडर जैसा बाहर आता है. सो ऑल द पीपल आर बिकमिंग लीडर्स. पर्सनालिटी डेवलपमेंट हो रहा है एंड एट द सेम टाइम फाइनेंशियली भी हम अच्छी तरह डेवलप हो रहा है. इसके लिए पहले हमें हार्डवर्क करना है. हार्डवर्क करने से फ्यूचर में सेटल हो सकते हैं. हमारा नेक्स्ट जनरेशन भी पीसफुली सेटल हो सकते हैं. यहाँ हमें फ्रीडम मिल रहा है. सर वालों ने बहुत अच्छी गाइडेंस दे रहे हैं. हमें फ्रीडम है, यहाँ कोई बॉसिज्म नहीं है. इवन CEO सर इज ऑल्सो लाइक फ्रेंड टू अस. जैसे वो हमें ट्रीट कर रहे हैं हमें गाइडेंस दे रहे हैं. सो सब लोग ये अपॉर्चुनिटी यूज कर दीजिए एंड अच्छी तरह मन लगा के काम करने से हमारा लाइफ सेटल हो सकती है. सो टीम वर्क करके हमारे टीम को भी आगे लेकर हमें हमारे टारगेट रीच हो सकते हैं. यहाँ नॉलेज शेयरिंग इज़ वेरी इम्पॉर्टेंट. जो नॉलेज हमें गेन किया है वो नॉलेज कुछ अदर जॉब्स में हम क्या करते हैं, नॉलेज गेन करते हैं, हम वर्क करते हैं, हम सैलरी गेन करते हैं. यहाँ नॉलेज शेयर करना है टीम से, अदर पीपल से. कितना शेयर करते हैं उतना ज़्यादा हम डेवलप हो सकता है. ये यहाँ मेन पॉइंट हम नोटिस करना है. और टीम वर्क से आगे जाकर ये वर्चुअल ऑफिस सर ने जो अपॉर्चुनिटी दिया उसको हम सिस्टमेटिकली वर्क करके वर्चुअल ऑफिस को यूज करके हम अच्छी से सब लोग फैकल्टी बन सकते हैं. और 1 ईयर में सब मैनेजर, सुपरवाइजर पोजीशन भी रीच करके अच्छी सैलरीज रीच कर सकते हैं हम.
1 ईयर में 1 लाख रीच करने का ही मैं टारगेट एम करके रखा है सर। फर्स्ट फैकल्टी बनना है, मेरा टीम को भी फैकल्टी बनना है। ऐसे हम सब मिलके नायडू सर और रविंद्र सर, विजय नंबियार सर, उस सब का गाइडेंस में हम काम कर रहे हैं। ऑल द बेस्ट टू एवरीवन। थैंक यू फॉर गिविंग मी दिस अपॉर्चुनिटी सर। थैंक यू सर। आपका एजुकेशन आप नहीं बताया, हिंदी में बताइए। मैं बीटेक किया है। बीटेक करने के बाद मैं सॉफ्टवेयर जॉब किया है सर, एंड उसके बाद मैं गवर्नमेंट जॉब्स को प्रिपेयर करके इंश्योरेंस सेक्टर और इनकम टैक्स डिपार्टमेंट में भी टैक्स असिस्टेंट का काम भी किया है। पूरा 10 साल मैंने गवर्नमेंट सेक्टर में काम किया। इसके बाद फैमिली सिचुएशंस और चिल्ड्रन के रेस्पॉन्सिबिलिटी के कारण मैं जॉब क्विट किया और हाउसवाइफ ही रहा है। उस दौरान मुझे इतनी अच्छी अपॉर्चुनिटी मिलने से मेरी खुशी का कोई अंत नहीं है, क्योंकि हम पढ़ा है, कुछ करने का कुछ शौक होता है और उसका इक्वल अपॉर्चुनिटी मिलने से हमें हैप्पी होता है। सो यहाँ एक अच्छी टेक्नोलॉजी है, सो मैं सुनने से ही ये जॉब ज्वाइन किया। और मैं प्रीवियस ज्वाइन करने के जॉब से भी इस जॉब को बहुत बड़ा मानता हूँ सर, क्योंकि इसमें मुझे ये मेरा दिल को अटैच हो गया है। वर्क अच्छी है और इसमें सेल्फ डेवलपमेंट है और सभी को भी हमें हेल्प करना, डेवलप करने में इसमें सेटिस्फैक्शन है सर। सो आई एम वेरी ग्रेटफुल एंड गिफ्टेड। आई फील गिफ्टेड टू बी पार्ट ऑफ दिस ऑर्गेनाइजेशन सर। थैंक यू सर। థ్యాంక్ యూ వెరీ మచ్. నాయుడు గారు, అప్పారావు గారు మాట్లాడమని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ పావని గారు. ఇప్పటి వరకు మనకి తెలుగులోను మరియు హిందీలో కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. వాళ్ళు ఇంతకుముందు బీటెక్ చదివారు, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ బ్రాంచ్ లో పనిచేశారు. తర్వాత పసిపిల్లల కారణంగా వాళ్ళు ఒక జాబ్ ని ఫిట్ చేశారు. ప్రతిది కూడా మనందరికి షేర్ చేసుకున్నారు. అలాగే ఇప్పుడు మరి సూరప్పారావు గారు హైదరాబాద్ నుంచి ఉన్నారు. వాళ్ళు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళు కూడా 1 or 2 minutes మాట్లాడాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నారు. సూరప్పారావు గారు, మీరు హ్యాండ్ రైజ్ చేయండి. మీరు ఎక్కడున్నా నేను ఎలో టు స్పీక్ చేస్తాను. ఓకే, సూరప్పారావు వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వేల్స్ అకాడమీ సిఇఓ అయిన విజయ్ నాంబే సార్కి, అలా విను మేడం గారికి, అలాగే మన సెక్షన్ ఉన్న ఏపీ తెలంగాణ ఇన్ఛార్జ్ అయిన నాగరాజ్ సార్కి, అలాగే మన రవీంద్ర సార్కి, అందరికీ నమస్కారం అన్నమాట. నా పేరు వచ్చి సూర్య అప్పారావు. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నా క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిగ్రీ ఇన్ బిఏ అనమాట. నేను ప్రీవియస్ వచ్చేసి మహేంద్ర లాజిస్టిక్ లో జాబ్ చేసేవాడిని. జాబ్ చేస్తూ అలాగా వర్క్ చేసే క్రమంలో నేను తర్వాత జాబ్ మానేశాను. మానేసిన తర్వాత నెట్వర్క్ మార్కెట్ చేసేవాడిని. ఎక్కువ ప్రొడక్ట్ బేస్ చేస్తూ మనకి ఈ యొక్క ఆపర్చునిటీ మా ఫ్రెండ్ ద్వారా వచ్చిందనమాట. ఫ్రెండ్ ద్వారా వచ్చిన తర్వాత ఈ యొక్క అంటే అడ్వాన్స్డ్, అంటే ఇక్కడ నాకు చెప్పిన తర్వాత నేను ఒక నెట్వర్క్ మార్కెటింగ్ అని అనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వచ్చిన తర్వాత నాకు అర్థమైందంటే ఈ యొక్క భారతదేశంలో ఈ యొక్క బ్లాక్ చైన్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భారతదేశంలో చాలా మందికి బ్లాక్ చైన్ టెక్నాలజీ తెలియదు. అంటే ఈ రోజుల్లో ఆ బిఏలు, డిగ్రీలు, ఎంబీఏలు, ఎంసీఏలు చేసినా సరే ఈ యొక్క టెక్నాలజీ యొక్క అవేర్నెస్ అన్నది లేదనమాట. ఈ యొక్క వేల్స్ అకాడమీ ఈ యొక్క వినూత్నమైన ప్రాజెక్ట్ తీసుకురావడం చాలా గ్రేట్ అనవచ్చు. ఎందుకంటే ఈ యొక్క టెక్నాలజీ తెలుసుకోలేకపోతున్నారు. బ్లాక్ చైన్ టెక్ లో చాలా పెద్ద డబ్బు ఉందన్నమాట. చాలా ఇన్కమ్ ఉంది. చాలా మనం చేసే జాబ్స్ కన్నా చాలా పెద్ద ఇన్కమ్ ఉంది. నేను ఈ యొక్క రావడానికి కారణం, మనం ఇక్కడ ఏ జాబ్ చేసినా సరే మనం 8 to 9 hours పక్కా చేయవలసింది ఎక్కడ చేసినా సరే, అవునా కదా. మన ఇక్కడ మరి జాబ్ చేస్తూ మనకి అక్కడ లీవులు కావచ్చు, ఎక్కడ మనం వర్క్ చేసుకోవడం చాలా కష్టం. కానీ ఇక్కడ వేల్స్ అక్కడ జస్ట్ మనం 4 hours వర్క్ ఫర్ హోమ్, జస్ట్ 4 hours చేసుకుంటూ మనం ఏదైతే ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం ఫ్యామిలీకి ఇస్తూ, ప్లస్ అలాగే మన వర్క్ ఇంటికాడ ఉంటూ చేసుకుంటూ హ్యాపీగా, దాంతోపాటు బ్లాక్ చైన్ టెక్నాలజీ మంచి ఇన్కమ్ వస్తుంది. మన వేల్స్ అకాడమీలో హెల్త్ వస్తుంది, ప్లస్ ఏమోని దీంట్లోని ఎంజాయ్మెంట్ ఉంది, అన్ని రకాల విధాలు ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఇది వండర్ఫుల్. మరి ఒక ఆపర్చునిటీ యూజ్ చేసుకోవడం జరిగింది. నేను 2 months కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు జూనియర్ ఫ్యాకల్టీ కింద ఉన్నమాట. ఇదే మన
ఈ యొక్క మొత్తం ఆగస్ట్ 31 కల్లా నేను ఫ్యాకల్టీ అవుతాను. నా కింద 5 మెంబర్స్ సబార్డినేట్స్ ఉన్నారు. నా టోటల్ వాళ్ళు కూడా ఫ్యాకల్టీకి తీసుకెళ్తాను. మా టోటల్ టీమే 32 మెంబర్స్ ఉన్నారు. ఈరోజు చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు, అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న ఉన్నారు, అలా గ్రాడ్యుయేట్స్ బీటెక్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ నేర్పిస్తూ మేము నేర్చుకుంటూ, అలాగే ఈ యొక్క సమాజంలో బ్లాక్ చైన్ టెక్నాలజీ వాల్యూ చాలా మందికి తెలవట్లేదు. ఈ యొక్క వాల్యూ, దీని యొక్క ఇంపార్టెన్స్ అన్నది మేము ముందుకు వాళ్ళకి తెలియజేసి ముందుకు తీసుకెళ్లి ఒక వేల్స్ అకాడమీ భారతదేశంలో ఒక పెద్ద ఏ కంపెనీలు ఇవ్వలేని అంత పెద్ద నిరుద్యోగ సమస్యను నిర్మూలించే విధంగా ఈ యొక్క వేల్స్ అకాడమీ మరి తీసుకెళ్తుంది. ఈ యొక్క వేల్స్ అకాడమీలో ఒక ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మనం అందరూ కూడా మనం యూజ్ చేసుకొని భారతదేశం చాలా మంది నిరుద్యోగ సమస్యను నిర్మూలించవచ్చు అన్నమాట. ఈ యొక్క మేము ఇప్పటి వరకు నేర్చుకున్న విధానం కావచ్చు, మేము మాట్లాడే విధానం కావచ్చు, ప్లస్ మనం ఆలోచన చేసే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా వేల్స్ అకాడమీలో మేము నేర్చుకుంటున్నాం. మన విజయనంబీర్ సార్, అలాగే నాగరాజ్ సార్, రవీందర్ సార్, చాలా మంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. జీవితం అంటే ఏంటనగా నేర్పిస్తున్నారు. మనం మగ్గిపోతున్నాం. భారతదేశంలో బాగా చదువుకోవాలి, 8 గంటలు పని చేయాలి, జీతం తీసుకోవాలి అనే ఆలోచన ద్వారాలో ఉన్నాం. కానీ వేల్స్ అకాడమీలో ఇది కాదు లైఫ్ అంటే ఇది, ఈ విధంగా మనం బ్రతకాలి, ఎలాగ జీవించాలి, మనం కష్టపడిన కొన్ని రోజులు కష్టపడి జీవితాంతకాలం ఇన్కమ్ తీసుకోవాలి, మనం మన ఫ్యామిలీ మొత్తం తీసుకునే విధంగా మాకు మైండ్ సెట్ అన్నది ఇక్కడ ప్రిపేర్ చేయించారన్నమాట. చాలా థ్యాంక్ యూ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క అవకాశం ఇచ్చిన విజయనంబీర్ సార్కి, అలాగే నాగరాజ్ సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సూర్యాపరావు గారు. నేను 5 minutes తీస్తాను. ఓకే థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వరకు మనం ప్రతి ఒక్క వ్యక్తి షేర్ చేస్తున్నాం. ఇప్పుడు మన వేల్స్ అకాడమీ ట్రస్ట్ యొక్క ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ విజయనంబర్ గారు మనకి ఫర్దర్ గైడెన్స్, మన జీవితంలో ముందుకెళ్ళడానికి ఈ యొక్క జాబ్ యొక్క ముఖ్య ఉద్దేశం తదితర విషయాల మీద మనకు కొన్ని విషయాలను ఫర్దర్ గైడెన్స్ చేస్తారు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాయుడు గారు. Thank you very much. Am I clear? Voice clear ga unda? Yes sir, clear sir. Right, thank you very much. आप सबको स्वागत है इधर वेल्स अकेडमी में, इस सेशन में, और अभी अब तेलुगु में और हिंदी में आपसे आपने सुना है, और नायडू जी अभी तक इसको चलाया है. आपको मालूम है नायडू जी बहुत एक्टिव काम कर रहे हैं, अभी आगे जा रहे हैं, बहुत कुछ कर रहे हैं, और ऐसे ही भारत में सब लोग काम कर रहे हैं. अभी राजू जी इधर हिंदी सेक्टर में राजू जी काम कर रहे हैं, और नरेंद्र श्रेष्ठा जी वर्चुअल ऑफिस को बहुत अच्छी तरह चला रहे हैं. और वर्चुअल ऑफिस को आप सब लोग इस्तेमाल करना है. और एक बात आज నేను తెలుగులో చెప్తాను, హిందీలో చెప్పిన తర్వాత చెప్తాను. ओके, एक बात आज बच्चों के क्लास में, स्टूडेंट्स के क्लास में समझ में आया, इम्पोर्टेंट बात, कि भारत के लोग ब्लॉकचेन को नफरत करते हैं. अच्छी तरह समझ लीजिए, ब्लॉकचेन को नफरत करते हैं. क्या आप समझ सकते हैं? ऐसा हालत है. जैसे इंटरनेट आते टाइम लोग बोले ना अच्छा नहीं है, ऐसे ही अभी ब्लॉकचेन के बारे में हमारे बच्चे जाके बोलते हैं स्टूडेंट्स को, तो लोग नफरत करते हैं इसके ऊपर, बोलते नहीं ब्लॉकचेन से नहीं सीखेगा, नहीं चाहिए. अजीब सा लगता है. ऐसे ही बड़े लोग भी बोलते नहीं ब्लॉकचेन क्या है, कुछ काम है, कुछ प्रॉब्लम है, डरते हैं. मैं हमेशा एग्जाम्पल बोलता हूँ, अमेरिका में अफ्रीकन कंट्री में नंगे थे लोग, तब कपड़े पहन के कोई जाते थे, बोलते थे ये गलत लोग हैं, खराब लोग हैं. एक्जैक्टली सेम थिंग अभी भारत में, सेम थिंग. भारत को ये हालत में रख दिया कि लोगों को खराब लगता है. ब्लॉकचेन बोलेगा तो खराब लगता है. क्या मुश्किल है देख लीजिए. भारत में शुरुआत में सारा अंधविश्वास था. जब एक पति मरता था उसके साथ साथ पत्नी को मरवाते,
ठीक है ना, वो सही है समझ के रखते थे। अभी जब लोग ये राजमोहन राय वो आके बोला कि ये गलत है, तो उनको मारने के लिए गए लोग। पत्नी को पति के साथ मारना नहीं बोला तो समझे नहीं। ऐसे ही अभी एग्जैक्टली वो सिचुएशन है हमारे लिए। हमें बहुत तकलीफ लगता है कि ये आगे जाना, क्यों मालूम है, ये लोगों का दिमाग काम नहीं कर रहा है। ये लोग बोलते हैं बहुत गलत जगह है, गलत चीज है, ब्लॉकचेन नहीं करना। अभी बच्चे लोग हंस रहे थे आज, अभी स्टूडेंट्स लोग हंस रहे थे, बोल रहे थे हम जाके बोलेंगे तो ये लोग डरते हैं, बच्चे डरते हैं और माँ बाप नहीं छोड़ता है। तो समझ लीजिए हम कितने पावरफुल काम कर रहे हैं, अभी बहुत पावरफुल काम कर रहे हैं, लोगों का आंख खोल रहे हैं। अभी ऐसा लगने वाले सब अंदर आने के बाद समझते हैं कि ये कितना बड़ा है, कितना बड़ा चीज है। हर दिन डॉलर आता है, हर दिन इनकम आता है, ये नहीं समझते लोग। इसलिए ये बहुत बड़ा युद्ध है, उस युद्ध में हम आगे जा रहे हैं। నేనేం చెప్పానంటే ఈ రోజు ఇంగ్లీష్ క్లాస్ తీసినప్పుడు, ఇంగ్లీష్ క్లాస్ కాదు, మనం స్టూడెంట్స్ క్లాస్ తీసినప్పుడు స్టూడెంట్స్ ఏమి చెప్పారంటే అందరికి భయం అంట. ఈ పిల్లలు వెళ్ళి అందరి దగ్గర బ్లాక్ చైన్ చదువుకొని చెప్తే వాళ్ళు చెప్తారంట చాలా భయంగా ఉంది, నాకు అవసరం లేదు అని చెప్తారంట. అట్లా పిచ్చివాడుగా ఉంటారు ఈ లోకంలో ఉన్నవాడు. మనం వర్క్ చాలా పెద్దది, అందుకే మనం పెద్ద రెవల్యూషన్ గా చేయాలి, పెద్ద రిఫార్మ్ గా చేయాలి. రిఫర్మేషన్ భారతదేశంలో రిఫర్మేషన్ రావాలి, మనం అందరూ వెళ్ళి చెప్పాలా. అందుకే ఆఫ్రికన్ కంట్రీలో ముందుమే ఇలాగా మీరు న్యూడ్ గా చేశారంట, ఏమి డ్రెస్ లేకుండా తిరుగుతారంట. అప్పుడు ఎవరన్నా డ్రెస్ పట్టుకొని ఎవరన్నా షిప్ లో వెళ్తే వీళ్ళు పారిపోతారంట, చెప్తారంట చెత్తవాడు వస్తారు డ్రెస్ ఉంటే. ఆ లెవెల్ ఇప్పుడు ఎంత మంచి కార్యం మనం చేస్తాం, ఎంత మంచి కార్యం మనందరూ కలిసి చేస్తాం, వాళ్ళ కన్ను తొరబడతాం. అందుకే ఈ ప్రాజెక్ట్ కంటిన్యూ చేయాలా, చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నాయుడు గారు హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, వీళ్ళు చాలా బాగా పనిచేస్తారు. రవీంద్ర గారు, నేనేమి చెప్పాలని తెలియదు, ఇలాగ ఉన్న లోకంలో ఇలాగ ఉన్నవాడు ఉంటారు. నాయుడు గారు అలాగా, రవీంద్ర గారు అలాగా, పావని గారు అలాగా, అప్పారావు గారు అలాగా, అందరూ, నామలేశ్వర గారు అలాగా, అందరూ చాలా చాలా ఉన్నారు ఇక్కడ. హరిప్రియ గారు అలాగా, అలా కొత్త వాడు చాలా 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 లీడర్స్ వస్తారు ఇప్పుడు. మీరందరూ ఉన్న పెద్ద పని ఏమంటే కన్ను తొరపడాల, జనాలు కన్ను ఓపెన్ చేయాలి. వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు, ఏమి లోకంలో ఉన్నారు, చచ్చిపోతారు, నాశనం అయిపోతారు, వాళ్ళకి రక్షించండి. यही बोलता हूं, हम बचाना है, लोगों को बचाना है, बहुत बड़ा युद्ध है। ये लोग बोलते हैं ब्लॉकचेन खराब है, ऐसे लेवल पे है लोग। इसलिए हम वर्चुअल ऑफिस रखा है, 24 आवर्स ऑफिस चलता है, सुबह 7 से रात को 7 बजे तक, हिंदी में भी తెలుగులో కూడా పొద్దున్న నుంచి రాత్రి వరకు వెళ్తుంది. నాయుడు గారు నాకు 6:30కి లింక్ పంపిస్తారు, చెప్తారు 7 o'clock లింక్ సార్, అప్పటి నుంచి కంటిన్యూస్ పంపిస్తే ఉంటారు. నాకు ఈ రోజు టైం దొరకలేదు, అక్కడ రావడానికి చాలా పని ఉంది, అన్ని మీకోసమే పని చేస్తాము. అందుకే మనందరూ కలిసి తీసుకొని ముందుకు వెళ్ళాలా. ఈ రోజు ఎవరెవరు మాట్లాడారో మంచి మాట్లాడారో, ఎవరెవరు మాట్లాడలేదో వాళ్ళకు వెనస్డే టైం ఉంది, వెనస్డే మాట్లాడతారు. ఎవరెవరు మాట్లాడారో వాళ్ళ నంబర్ కూడా పెట్టేస్తాను టెలిగ్రామ్ లో, వాళ్ళు చాలా మంది కాల్ చేస్తారు, మీకు ఆపర్చునిటీ వస్తుంది, వాళ్ళ దగ్గర మాట్లాడండి. अभी आज कोई बहुत सारे लोग बात किए हैं, आप लोगों का नंबर टेलीग्राम में डाल देता हूं। आप लोग सब लोग फैकल्टी की ओर जा रहे हैं और अगले वेडनेसडे जो भी लोग नहीं बात किया वो लोग बात करेंगे, उनका नंबर भी डालेंगे। ऐसा सबको इधर चांस देगा कि सब लोगों का कॉल मिलेगा और बिजनेस मिलेगा और उसका प्रोजेक्ट को आगे लेके जाने का शक्ति मिलेगा। इसलिए आप सबको स्वागत करते हैं, धन्यवाद, थैंक यू वेरी मच। राजीव जी आप 1 मिनट बात करके समाप्त कीजिए। नायडू जी थैंक यू वेरी मच फॉर योर ऑर्गेनाइजिंग दिस थिंग, थैंक यू वेरी मच, थैंक्स लॉट। राजीव जी आप 1 मिनट में समाप्त कीजिए। राजीव जी 1 मिनट में समाप्त कीजिए, 9:05 हम माइंड न्यूज पे जाना है प्लीज। थैंक यू सर, थैंक यू वेरी मच।
थैंक यू सर, थैंक यू वेरी मच, बहुत बहुत धन्यवाद। सर नमस्कार, सभी को नमस्कार। मैं राजीव साहू उड़ीसा से, और वेल्स एकेडमी ट्रस्ट के साथ पिछले 2 साल से मैं जुड़ा हुआ हूँ, लेकिन ये प्रोजेक्ट जब से शुरू हुआ है तब से हूँ मैं, और बेहतरीन बहुत प्रोजेक्ट है। आज जो लोग आज इस प्रोजेक्ट के बारे में अपना राय रखे, अपना जो एक्सपीरियंस रखे, बहुत बेहतरीन तरीके से रखे, और आप लोग जरूर समझे होंगे। तो ब्लॉकचेन टेक्नोलॉजी एक ऐसा टेक्नोलॉजी है जिस टेक्नोलॉजी के को सीखते हैं हम लोग अपना जो फाइनेंशियल कंडीशन को बेहतर, बहुत ही बेहतर बना सकते हैं। इसके साथ साथ अगर हम वेल्स एकेडमी ट्रस्ट में आके यहाँ पे जुड़ के हम लोग अगर ये सीखते हैं और लोगों को सिखाते हैं, तो यहाँ पे ना केवल हम फिनेंशियली स्ट्रांग होंगे, फाइनेंस इंडिपेंडेंस आएगा, हम सारे चीज जो चीजों के लिए लोग भाग रहे हैं, अभी तक भाग रहे हैं, लेकिन सुबह से लेकर रात तक भाग रहे हैं, लेकिन उनको मिलता ही नहीं, उनके नसीब में ही नहीं है, वो सारे चीज यहाँ पे मिलने वाला है। तो आप जरूर इसको समझ लीजिए। जो भी लोग आप अभी वेल्थ एकेडमी ट्रस्ट के अंदर हैं, वो लोग तो समझते ही हैं, लेकिन जो बाहर बैठे हैं, अभी आप सुन रहे हैं, आपको मिला है चांस सुनने को, तो आप लोग जरूर इसके अंदर आइए, और ये सारे चीज जो जीवन में चाहिए वो सारे लाभ उठाइए, और ये केवल यहीं पे ही हो सकता है, और ब्लॉकचेन टेक्नोलॉजी को जानते हुए ही हो सकता है। तो आज टाइम हो चला है, हमारा नेक्स्ट सेशन चलना है, अभी टाइम हो चला है। बहुत बहुत धन्यवाद, मेरे को 2 शब्द बोलने का इस मौके पे मिला है। आज बहुत सारे लोग अपने बातों को रखे हैं, बेहतरीन तरीके से रखे हैं। आप लोग जो भी नए होंगे समझ पाए होंगे कि क्या इसका मकसद है हमारा वेल्थ एकेडमी ट्रस्ट का, और हम किस ओर जा रहे हैं। और मैं यहाँ पे जोर से बोल सकता हूँ कि 100% आप अगर यहाँ पे आते हैं, सीखते हैं और लोगों को सिखाते हैं, तो आप 100% 1 साल के अंदर 1 लाख से ज्यादा इनकम, वो भी सैलरी, वो भी डॉट ऑन 1 तारीख को आपको मिलने वाला है। तो बहुत बहुत धन्यवाद सर, आज 2 शब्द बोलने को मौका मिला। थैंक यू वेरी मच। अबाउट यू सर, सबको धन्यवाद। थैंक यू वेरी मच। थैंक यू सर। तो नायडू जी समाप्त कीजिए। थैंक यू वेरी मच। ఓకే, అందరికీ నమస్కారము. అలాగే మరి ఈ రోజు మనం 1 అవర్ సెక్షన్ జరుపుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి వేల్స్ అకాడమీ ట్రస్ట్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ విజయ్ నంబర్ గారికి, అలాగే మరి ఇక్కడికి వచ్చినటువంటి ఒడిశా ఇన్ఛార్జ్ రాజు సాహుజీకి, ఢిల్లీ ఇన్ఛార్జ్ రాజేశ్వరజీకి, అలాగే జార్ఖండ్ ఇన్ఛార్జ్ నరేంద్ర శ్రేష్ఠాజీకి, అలాగే మరి ఈ మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి, నాగమల్లేశ్వర గారికి, రవీంద్ర గారికి, పావని గారికి, కాశీ కీర్తి గారికి, అలాగే ప్రతి ఒక్క వ్యక్తి కూడా నా పేరు పేరు ధన్యవాదాలు. ఈ యొక్క వేల్స్ అకాడమీ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మరి ఈ రోజు కొత్తగా వచ్చినటువంటి వ్యక్తికి అర్థమైందని భావిస్తున్నాను. ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళతో మాట్లాడండి. ఇంకా మీకు డౌట్స్ ఉంటే వేల్స్ అకాడమీ ట్రస్ట్ యొక్క విర్చువల్ ఆఫీస్ ప్రతి రోజు మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7-8 క్లాస్ కూడా జరుగుతూనే ఉంటుంది. మీరు ఆ లింక్ లో అక్కడ రావచ్చు, నేర్చుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే మరి ఫర్దర్ గా మీరు ఈ జాబ్ లో రిక్రూట్మెంట్ అయ్యి మీ యొక్క ఫైనాన్షియల్ స్థితిగతులు మార్చుకుంటారని ఆశిస్తూ ఈ యొక్క మీటింగ్ ఎంతతో వైండ్ అప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ గుడ్ నైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.